చేసుకుందామండి. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ ఘనమైన ఉన్నతమైన నామానికి వందనాలు చెల్లించుకుంటున్నాను. ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున శుభాభివందనాలు చెల్లించుకుంటున్నాను. ప్రభునందు ప్రియమైన దేవుని వాళ్ళరా, దేవుడు చక్కటి వాతావరణాన్ని మనకు దయచేసి ఒక చల్లటి వాతావరణంలో మనకి కూర్చోబెట్టి అమూల్యమైన సంగతులు మనకి దేవుడు దైవదాసుల ద్వారా వినిపించడం అనేది చాలా ఆనందదాయకం. ఈ గ్రామాన్ని ప్రేమించి ఈ మారుమూల ప్రాంతంలోనికి దైవదాసులను తీసుకొచ్చి అద్భుతమైన ఎక్కడ వినని సంగతులను మనం వింటున్నామంటే అది దేవుని చిత్తమే తప్ప మనుషుల ఆలోచన అయితే ఎట్టి పరిస్థితుల్లోనూ కాదు. ఈరోజు సమాజంలో జరుగుతున్న పరిస్థితులను కనుక ఆలోచిస్తుంటే ఎందుకు భయానకమైన వాతావరణం ఈ ప్రపంచం మీద ఆవరించినట్టుగా మనకు కనపడుతుంటుంది. ఈరోజు సమాజంలో ఉన్న మనుషుల పరిస్థితి ఎంత భయంకరంగా మారిపోతుంది అంటే ఎవరిని చూసినా భక్తి ఆలోచనలోనికి ఎందుకో వెళ్ళటం లేదు. ఈ సమాజం ఎటువైపు వెళ్ళిపోతుందో అన్న ఆలోచనలో కూడా ఈ సమాజం చాలా ఆందోళనకు వెళ్ళిపోతుంది. ఇదంతా ఈరోజు సమాజంలో దేవుని జ్ఞానం అనేది సమాజానికి లేకపోవటం వల్లనే ఈ భయంకరమైన పరిస్థితులు మనకు తెలుస్తున్నాయి. ప్రకృతి వైపరీత్యాలు జరుగుతున్నాయి. మనుషుల వల్ల, వ్యాధుల వల్ల, యుద్ధాల వల్ల ప్రపంచం అతలాకుతలమైపోతుంది. ఇన్ని జరుగుతున్నా మనం ఈ విషయాలు తెలుసుకొని కాముగా ఉంటున్నామే తప్ప దేవుని గూర్చి ఆలోచించేవారు ఎంతమంది ఉంటారండి? అందుకే మనిషి బ్రతుకుండగానే తెలుసుకోవలసిన అతి ప్రాముఖ్యమైన సంగతులు మన చేతుల్లో ఉన్న 66 పుస్తకాలలో దేవుడు మన చేతుల్లో పెట్టాడు. ప్రియమైన దేవుని వర్లరా, ఈరోజు మనిషి ఆలోచించినది, మనిషి తెలుసుకున్నది ఎన్నో సంగతులు ఉన్నాయి. చాలామంది మనుషులను చూస్తుంటే అసలు దేవుని ఆలోచనే లేనట్టుగా బ్రతుకుతున్నారు ఈ సమాజం. దేవుడు అనేవాడు ఒక్క ఆయన ఉన్నాడు, మనల్ని చంపుతాడు, మన మీద ఆయన ప్రతీకారం తీర్చుకుంటాడన్న ఆలోచన ఎవరికి లేదండి. ఎలా బ్రతికినా, ఎలా చచ్చిపోయినా మనల్ని తీసుకుంటాడన్న ఆలోచనలోనికి సమాజం వెళ్ళిపోతుంది. అందుకే ప్రతి మనిషి ఆలోచించవలసింది పుట్టుకను గూర్చి ఆలోచించాలి, అదే మరణం కోసం కూడా మనిషి ఆలోచించాలి. ఇది తెలిసిన దావీదు గారైతే ఒక మాటను గూర్చి మాట్లాడుతున్నాడు. కీర్తనల గ్రంథము 139వ అధ్యాయము 16వ వచనంలో ఒక అద్భుతమైన సంగతిని గూర్చి మాట్లాడుతున్నాడు. చూడండి. నేను పిండమునై ఉండగా నీ కన్నులు నన్ను చూచెను, నియమింపబడిన దినములలో ఒకటైనను కాపకమునపే నా దినములన్నీయు నీ గ్రంథములో లిఖితములాయెను. ఈ మాటలో దేవుని ఉద్దేశం ఇది అర్థం కాని క్రైస్తవ సమాజం, ఏ సంఘంలో ఉన్న ప్రతి సేవకుడు ప్రతి మాటలో, ప్రతి సంఘంలో ఈ మాట ఉపయోగించని సేవకుడు అనేవాడు మనకు కనపడ్డు. ప్రతి మనిషి జీవితంలో నియమింపబడిన దినాలు ఉన్నాయి. ప్రతి మనిషి ఇంతకాలం నువ్వు బ్రతకాలని, ఇంతకాలం నువ్వు జీవించాలని కొన్ని దినాలను దేవుడు నీకు నియమించి తల్లి గర్భాల ద్వారా ఈ భూమి మీదకి మనిషిని పంపిస్తున్నాడు. ఏమండి, ఈ భూమి మీదకి నువ్వు 30 సంవత్సరాలే బ్రతకాలి, నువ్వు 20 సంవత్సరాలే బ్రతకాలి, నువ్వు 70 సంవత్సరాలే బ్రతకాలి అని కొన్ని దినాలను నియమించి దేవుడు ఈ భూమి మీదకి మనిషిని పంపిస్తున్నాడు. అప్పుడప్పుడు తల్లిదండ్రులు ఏం చేస్తారో తెలుసా అండి, తన పిల్లల్ని వేరే ఊర్లో చదివించడం కోసం ఏం చేస్తారంటేనండి, కొంత ధనాన్ని ఇచ్చి ఆ ప్రయాణానికి కావలసిన సౌకర్యాలన్నీ ఏర్పరిచి ఫలానా దిక్కుకి వెళ్ళి నువ్వు చదువుకోవాలని ఒక తల్లిదండ్రులు ఆలోచిస్తారు. ఎంత కావాలో అంతే ఇస్తారు తప్ప కోట్ల రూపాయలు ఉన్న నీకు అవసరమైన డబ్బులే ఇస్తాడే తప్ప ఉన్నదని ఎక్కువ ఇవ్వడు. ఏమండి, ఈ భూమి మీదకి పరలోకంలో ఉన్న తండ్రి కూడా తల్లి గర్భంలో దేవుడు కొన్ని దినాలను నియమించాడు. నియమించిన దినాలలో ఈ భూమి మీద బ్రతికి మరణించాలి నువ్వంతా. ఏమండి, అప్పుడప్పుడు మనతో మాట్లాడుతూనే ఉంటారు, కానీ ఇప్పుడే చచ్చిపోయాడండి అని అంటారు. ఎందుకో తెలుసా?
బాత్రూంలోకి వెళ్ళి చచ్చిపోయాడంటారు, మాట్లాడుతుండగానే చచ్చిపోయాడంటారు. మరణం అనేది ఎప్పుడు వస్తుందో తెలియదు ప్రియమైన దేవుని వర్లరా. అలా ఎందుకు వస్తుందో తెలుసా అండి? దేవుడు నియమించాడు మీకు కొన్ని దినాలను. నువ్వు ఇంతకాలం బ్రతకాలి, 60 సంవత్సరాలే బ్రతకాలి, 70 సంవత్సరాలే బ్రతకాలి, 30 సంవత్సరాలే బ్రతకాలి. ఒక బొమ్మకు కీ ఇచ్చినట్టుగా కీ అయిపోయిన తర్వాత ఎలాగైతే బొమ్మ ఆగిపోతుందో మనిషి జీవితం కూడా ఇంతే. దేవుడు నీకిచ్చిన దినాలు అయిపోయిన వెంటనే మరుక్షణమే ఈ బొమ్మ ఆగిపోతుంది. ఇది తెలియని ప్రతి మనిషి ఎలా తన దినాలను ఎలా చేర్చుకున్నారో తెలుసా అండి? చాలామంది కాలక్షేపం అయిపోయింది కదండి. ఈరోజు సీరియల్స్తో కాలక్షేపం అయిపోతుంది, ఫ్రెండ్స్తో కాలక్షేపం అయిపోతుంది, టైంపాస్ స్నాక్స్ వచ్చేసాయి. దేవుడు నీకు ఇచ్చిన దినాలు అయిపోతున్నప్పుడు నీ సమయాన్ని నువ్వు వినియోగించుకోకుండా అయిపోతున్నాయి అంటే దేవుడు నీకు అప్పగించిన ఒక పని ఉంది. నీకన్నా ముందు నీ పని పుట్టింది. సత్క్రియలు అనే ఒక పని పుట్టింది నీకు ముందు. దేవుడిచ్చిన ఈ 30, 60, 70 సంవత్సరాలలో నీ పనిని ముగించుకుని నువ్వు వెళ్ళిపోవాలి. అప్పుడప్పుడు ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తూ ఉంటారు చూసారా? ఆ పరీక్ష సమయంలో 2.5 గంటలు మాత్రమే నీకు టైం ఇస్తాడు. 10 ప్రశ్నలు ఇచ్చి 6 ప్రశ్నలకే మీరు ఆన్సర్ చేయాలి. చాలామంది ఎగ్జామ్ హాల్లోకి వెళ్ళి ఏం చేస్తూ ఉంటారు? పేపర్ రాగానే గోడైపు చూస్తూ ఉంటారు. కొంతమంది అయితే గంట సేపు దాన్ని కాన్సన్ట్రేషన్ చేస్తూ ఉంటారు. ఈ లోపల మాస్టర్ నిన్ను అలర్ట్ చేస్తూ ఉంటాడు, టైం అయిపోతుంది, టైం అయిపోతుంది. ఏమండి, 10 ప్రశ్నలు ఇచ్చి 6 ప్రశ్నలు రాయమన్నప్పుడు ఎంతసేపట్లో రాయగలరండి? వచ్చిన వాడు వెంటనే రాసేస్తే 1.5 పేపర్ అయిపోతుంది. కానీ గోడ వైపు చూసుకుని ఆలోచించి టైం అయిపోతున్నప్పుడు ఎంత అలర్ట్ అవుతుందో తెలుసా అండి? గుండెల్లో ఏదో రైలు పరిగెడుతూ ఉంటుంది, గంట కొడుతూ ఉంటారు, ఇంకా టైం అయిపోతూ ఉంటుంది. చిట్ట చివరికి వచ్చేటప్పుడు తెలియని వారు, ఆన్సర్స్ తెలియని వారు ఏం చేస్తూ ఉంటారంటే టైం అయిపోయినా చదువుతూ ఉంటారు. ఆ మాస్టర్ వచ్చి ఏం చేస్తాడు తెలుసా అండి? నీకు ఇచ్చిన సమయం అయిపోయింది, నువ్వు ఇంకా రాస్తావేంటి? చేతుల్లో ఉన్న పేపర్ తీసేసుకుంటాడు. జీవితం అంతా టీవీ సీరియళ్ళ మీద, సినిమాల మీద, కాలక్షేపాల మీద నీ జీవితాన్ని అవగొట్టేసి ముగించేసి చిట్ట చివరిలో నేను దేవుని కోసం బ్రతుకుతానంటున్నావో చూసావా? మనమంతా అవివేకులు ఈ ప్రపంచంలో ఎవరు ఉండరు ప్రియమైన దేవుని వాళ్ళరా. టైం అయిపోతుంది, ఏది దేవుని పనులే, సమయం అయిపోతుంది, దేవుని పనులే. పని చూస్తే చాలా ఉంది. నీ సమయం అయిపోతుంది. నీ సమయం అయిపోతుందంటే ఏంటో తెలుసండి? చావు వస్తుంది. కీచిన బొమ్మ ఎలాగైతే ఆగిపోతుందో సడన్గా ఆగిపోతుంది. మరి దేవుడు నీ మీద పెట్టిన బాధ్యతలన్నీ ఏమైపోయాయి ప్రియమైన దేవుని వర్లరా? దేవుడు నీకు ప్రకృతినిచ్చి వీటన్నిటిని పనంగా పెట్టి దేవుడు నీకు ఇవన్నీ ఇస్తే ఈరోజు కాలక్షేపాల పేరిట మనిషి ఏమైపోతున్నాడండి? ఈరోజు మనిషి జీవితం పతనమైపోతుంది. పుట్టుకను గూర్చి ఆలోచించటం లేదు, చావును గూర్చి కూడా ఆలోచించటం లేదు. బైబిల్ గ్రంథంలో ఒక వ్యక్తిని గూర్చి మీకు ఈరోజు చెప్పాలి. ఆ వ్యక్తి జీవితం ఏమైపోయిందో, మన జీవితాలు ఏమైపోతాయో అది తెలిస్తేనే చాలా భయం పుడుతుందండి మనకి. బైబిల్ గ్రంథంలో ఒక వ్యక్తి ఉన్నాడు, సొలొమోను. తన జీవితంలో తనకున్న పరిస్థితులు ఎలా ఉన్నాయో తెలుసా అండి? సొలొమోను ఏం చేస్తూ ఉండేవాడో తెలుసా అండి? తన జ్ఞానంతో అందరికీ వాక్యాన్ని చెప్పాడు. సొలొమోనుకి ఇంకొక మంచి హ్యాబిట్ ఉందోటి. ఏ ప్రాంతానికి వెళ్ళినా ఆ ప్రాంతాల్లో ఒక అమ్మాయిని తెచ్చుకుంటున్నాడు. వెళ్ళి ఆ అమ్మాయిని తెస్తున్నాడు. 700 మంది భార్యలు, 300 మంది ఉపపత్రులు. ఎక్కడికి వెళ్ళిన భార్యలను తెచ్చేస్తున్నాడు. తెచ్చిన భార్యలకు ఇల్లులు కడుతున్నాడు. అలా ఇల్లులు కట్టే వారి దగ్గర వెట్టి చాకిరీలు పనిచేసే ఒక అధిపతి ఉన్నాడు. ఆ అధిపతే యెరోబాము. ఈ యెరోబాము సొలొమోను దగ్గర నమ్మకస్తుడిగా ఉన్నాడు. భార్యను తీసుకొస్తున్నాడు, ఇల్లు కట్టమంటున్నాడు.
ఒక ఇల్లు అయిపోయిందంటే మరలా ఇంకొక ఇల్లు కట్టమంటున్నాడు. ఈ వెట్టి చాకిరిని భరించలేక ప్రాణాలకు తెగించి రాజు మీద తిరగబడ్డాడు. రాజు మీద తిరగబడ్డాడంటే అసలు అతను ప్రాణం ఏమైనా ఉంటుంది అనుకుంటున్నారా? అయినా తిరగబడి ఒక రోజున ఏం చేశాడు తెలుసండి? సొలొమోనుకు భయపడి పారిపోయాడు ఐగుప్తుకు పారిపోయిన తర్వాత కొద్ది రోజుల్లో సొలొమోను చచ్చిపోయాడు. నువ్వు మా మీద రాజరికానికి రావాలని ఇశ్రాయేలీయులు కోరుకున్నారు. ఇశ్రాయేలీయుల్లో 2 గోత్రాలుగా విడిపోయారు. 10 మంది గోత్రాలు ఒకవైపు, ఈ 2 గోత్రాలు ఒకవైపు విడిపోయారు. ఈ 10 మంది గోత్రాలలో ఉన్న ఈ ఇశ్రాయేలీయులు మా మీద రాజుగా ఉండాలని కబురు పెట్టారు, రాజును చేశారు. ఆ రాజు అయిన తర్వాత ఇతను చేసిన పని ఏంటో తెలుసండి? ఇతని జీవితం మొదటిలో ప్రారంభం చాలా అద్భుతంగా నమ్మకంగా నడిచింది. రాజవ్వనంతసేపు బాగానే ఉన్నాడు. రాజయ్యిన మరుక్షణమే ఇతను చేసిన పనులు ఏంటో తెలుసండి? జీవము గల దేవునిని పక్కన పెట్టి అన్య దేవతల వైపు మొగ్గు చూపటం ప్రారంభించాడు. మోయాబీయుల దేవతలను పూజించడం మొదలుపెట్టాడు. అమ్మోనీయుల దేవతలను పూజించడం మొదలుపెట్టాడు. ఫిలిస్తీయుల దేవతలను పూజించడం మొదలుపెట్టాడు. ఇలా చేసిన ఇలాంటి పనులన్నీ చేసినందుకు దేవుడు ఆ కుటుంబాన్ని ఏం చేశాడు తెలుసండి? సర్వనాశనం చేశాడు. నిజమైన దేవుని నేనుండగా మరొక దేవతల వైపు ఎందుకు వెళ్ళిపోతున్నాడని దేవుడు వార్నింగ్ ఇచ్చినా మారలేదు. అలా మారకపోయేసరికి దేవుడు ఏం చేశాడు తెలుసండి? యెరోబోము రక్త సంబగిలు ఎవరైనా ఉంటే వేరులతో సహా వీళ్ళందరినీ లేపేయండని దేవుడు ఒక వ్యక్తిని నియమించాడు. కుటుంబం నాశనం అయిపోయింది. ఇతడు పూజించిన అన్య దేవతల పట్ల కుటుంబం సర్వనాశనం అయిపోయింది. అతనైతే చచ్చిపోయాడు, కానీ అతను చేసిన పనులైతే చావలేదు. ప్రియమైన దేవుని వారలారా, ఈరోజు మనిషి కాలక్షేపం పేర బ్రతుకుతున్నాడు. దేవుడంటే భయం లేకుండా ఉంటున్నాడు. కానీ ఒక విషయం చెప్పమంటారా? బ్రతుకుతున్న మీ బ్రతుకులలో మీలాగా బ్రతకటానికి రాబోయే తరాలలో కొంతమంది రాబోతున్నారు. ఈ భూమి మీద నువ్వు బ్రతుకుతున్నావు కదా, కాలక్షేపం చేస్తున్నావు కదా, నీకు ఇష్టమైనట్టు భయపడకుండా భయభక్తులు లేకుండా బతుకుతున్నావు కదా. అయితే నీలాంటి మనుషులే రాబోయే తరాలలో రాబోతున్నారు. అప్పుడప్పుడు తాతలు చచ్చిపోయారు అనుకోండి, ఏమండి, బ్రతుకున్నవాడు ఏం చేస్తాడంటేనండి, పడుకుని తిని పడుకుని, ఏమండి, ఉద్యోగంకి వెళ్ళకుండా పడుకుని లేచి మరల తిని మరల పడుకున్నాడు అనుకోండి, అప్పుడు అక్కడ చుట్టుపక్కల ఉన్న వాళ్ళంతా ఏమంటారు? వీడి తాతలాగా తయారాడండి, వీడి మేనమామలాగా తయారాడండి. ఒక చెడు చేసిన వాడు అలాంటి తప్పే మరొకటి చేస్తున్నప్పుడు చచ్చిపోయిన వాడిలాగే ప్రవర్తిస్తున్నాడు అంటారు కదా. చచ్చిపోయిన వాడి పనులైతే చావలేదు. ప్రియమైన దేవుని వారలారా, అతని పనులైతే తర్వాత తరంలో వచ్చేసాయి. మన జీవితంలో మనం బ్రతుకుతున్న ఈ భయంకరమైన ఈ బ్రతుకు మనతోని అంతరించిపోవటం లేదు. రాబోయే తరాలకు మనం బాటేస్తున్నాం. యెరోబోము చేసిన తప్పు అన్య దేవతల వైపు వెళ్ళిపోవటం వల్ల అతడు చేసిన తప్పును దేవుడు చూశాడు. ఆ వంశాన్ని సర్వనాశనం చేశాడు. కానీ భయంకరమైన నిజమేంటో తెలుసండి? ఇశ్రాయేలీయులను పరిపాలించిన రాజులంతా ఎవరిని ఫాలో అయ్యారో తెలుసండి? దావీదును ఫాలో అవ్వాలని దేవుడు కోరుకున్నాడు. కానీ ఏ రాజు చూసినా దావీదులా ఫాలో అవ్వటం లేదు. దావీదు నా ఇష్టానుసారుడైన మనుషుడు, నా ఉద్దేశాలన్నిటినీ నెరవేర్చిన వాడని దావీదును ఫాలో అవ్వండని ఈ రాజులందరికీ ఆదర్శంగా దావీదును పెట్టాడు. కానీ ఏ రాజు వస్తున్నా ఆ రాజులందరూ యెరోబోము చేసినట్టుగానే యెరోబోమును ఫాలో అయిపోతున్నారంతా. వచ్చిన వారంతా యెరోబోమునే ఫాలో అయిపోతున్నారు.
90% రాజులంతా యెరోబాములాగే ప్రవర్తిస్తున్నారంతా. ఇంతగా యెరోబాము చేసిన నేరం ఏంటండి? విగ్రహాలను పూజించటం, బలిపీఠాలు కట్టడం, ధూపాలు వేయటం, ఇవన్నీ అన్య దేవతలను పూజించటం, ఇవన్నీ చేశాడు. దావీదు లాంటి రాజులు రావాలని కోరుకున్నాడు. కానీ యెరోబాము లాంటి రాజులే ఈ భూమి మీదకి వచ్చేశారు. వచ్చిన వారంతా ఎవరు ఎలాంటి వాళ్ళు వస్తున్నారు? యెరోబాము లాంటి వారే. ఈరోజు క్రైస్తవ సేవకులలో కానివ్వండి, విశ్వాసులలో కానివ్వండి, ఎలాంటి వారు రాబోతున్నారు తెలుసండి? ఆనాటి కాలంలో వచ్చిన రాజులంతా యెరోబాములాగే ప్రవర్తిస్తున్నప్పుడు ఇశ్రాయేలీయులలో కొంతమంది ఎవరి కోసం ఎదురు చూశారో తెలుసండి? దావీదు లాంటి ఒక రాజు పుడితే బాగుండును అని ఎదురు చూశారండి ఆనాటి కాలంలో. దావీదు చేసిన పనులు, దావీదు చేసిన కార్యాలు, దావీదు చేసే పనులు అలాంటి రాజు వస్తే బాగుండును అని అనుకున్నారు ఆనాటి కాలంలో. కానీ ఎవరు రాకపోయేసరికి క్రొత్త నిబంధనలో ఈ భూమి మీదకి ఒక రాజు వచ్చాడు. ఇశ్రాయేలులు కొంతమంది ఎదురు చూశారు దావీదు లాంటి రాజు రావాలని. అలా వచ్చాడు. కానీ వచ్చాడు అనే సంగతి ఎవరికి అర్థమైందో తెలుసండి? గేటు బయట అడుక్కునే క్రుడ్డివాడికి అర్థమైంది. సర్వోన్నతుడైన దావీదు కుమారుడానికి ఆకలిస్తున్నాడు. ఆనాటి కాలంలో ఉన్న ఇశ్రాయేలుకి అర్థం కాలేదు. గేటు బయట ఉన్న గుడ్డివాడికి దావీదు వంశంలో దావీదు పరిపాలనను అందించే ఈ భూమి మీదకి ఒక రాజు రాబోతున్నాడు. అలాంటి లక్షణాలతో ఒక రాజు వచ్చాడు ఈ భూమి మీదకి అని గుర్తించిన వారు ఎవరో తెలుసండి? గుడ్డివారు గుర్తించారు. దెయ్యాలు పట్టినవాడు గుర్తించాడు. దెయ్యాలు పట్టనివాడు అవిటి వారికి అర్థమవుతున్నాడు ఏంటండి? మామూలుగా అన్ని అవయవాలు బాగున్న వాడికి అర్థం కావటం లేదు, అవయవాలు లేని వారికి అర్థమవుతున్నాడు. యెరోబాము లాంటి వాళ్ళు ఈరోజు ఈ ప్రపంచం మీదకి వస్తున్నారు. కానీ దావీదు లాంటి మనుషులు ఈ భూమి మీద పుట్టడం లేదు. ప్రియమైన దేవుని వారలారా, అలాంటి వంశంలో వచ్చిన వాడే, అలాంటి రాజుగా వచ్చిన వాడే యేసుక్రీస్తు ప్రభుల వారు. అలా వచ్చిన రాజును గుర్తించిన వారు గుడ్డివారు, దెయ్యాలు పట్టిన వారు. కానీ దేవుడు ఏమంటున్నాడో తెలుసండి? మనల్ని కూడా దేవుడు ఏమంటున్నాడో తెలుసండి? మనల్ని రాజులైన యాజక సమూహం, మనల్ని కూడా దేవుడు రాజు అంటున్నాడు. ఆ రాజులాగా మనం బ్రతకాలి అంటున్నాడు. దావీదు వంశంలో పుట్టిన యేసుక్రీస్తుని మనం అందరూ ఫాలో అయిపోవాలంటున్నాడు. కానీ ఎవరిని ఫాలో అయిపోతున్నారో తెలుసండి? నేటి క్రైస్తవులలో రెహబాము లాంటి లక్షణాలు. రెహబాము చచ్చిపోయాడు. చచ్చిపోయిన రెహబాము లాంటి మనుషులు సంఘాలలోకి వచ్చేశారు, క్రైస్తవ తరాలలోకి వచ్చేశారు, సంఘాల్లోకి వచ్చేశారు, సేవకుల్లో వచ్చేశారు. విగ్రహారాధనకు వైపు వెళ్ళిపోతున్నారు, ధూపాలు వేయడానికి వెళ్ళిపోతున్నారు. ఆనాటి కాలంలో విగ్రహారాధన చేసినందుకే రెహబాము సంతానాన్ని తుడిచిపెట్టేశాడు. వారిని ఫాలో అయిపోతున్న నేటి క్రైస్తవ సమాజం సమూల ధ్వంసం కాబోతుంది. ప్రియమైన దేవుని వారలారా, మనమెక్కడ విగ్రహారాధన చేస్తున్నామండి అని అనొచ్చు కదా. ఒకసారి చదువుదాం, ఆ మాట చదువుకుని ముగించుకుందాం. 1 తిమోతి పత్రిక, 1 పేతురు పత్రిక, దయచేసి కొలసీ పత్రిక 3వ అధ్యాయం చిట్ట చివరిలోకి వెళ్ళిపోతున్నాను నేను. 3వ అధ్యాయము 5వ వచనం. కొలసీ పత్రిక 3వ అధ్యాయము 5వ వచనం. కావున భూమి మీదనున్న మీ అవయవములను అనగా జారత్వమును, కామాతురతను, అపవిత్రతను, ఏమండి, దురాశను, విగ్రహారాధన అనే ధనాపేక్ష. యెరోబాము పూజించిన అన్య దేవతలు ఈరోజు క్రైస్తవులు పూజిస్తున్నది ఏంటనుకుంటున్నారు? విగ్రహారాధన. ధనం,
డబ్బులోకి వచ్చేసింది ప్రియమైన దేవుని వాళ్ళరా. మేమెక్కడ విగ్రహారాధన చేస్తున్నాం అనుకుంటున్నారా? దేవుని కంటే ఏదైతే ఎక్కువగా నువ్వు ప్రేమిస్తావో అదే విగ్రహారాధన. దేవుని కోసం నీ ధనాన్ని ఖర్చు పెట్టకపోతే అది విగ్రహారాధన. ఏదేదో ఎక్కడో ఏదేదో ఉంది అని అనుకుంటున్నారు మనం. రెహబాము చచ్చిపోయినా రెహబాము లాంటి మనుషులు ఈ భూమి మీదకి వచ్చేసారు. డబ్బును ప్రేమించిన వారు ఎవరున్నారు? రెహబాము లాంటి క్యారెక్టర్లు ఈ భూమి మీదకి వచ్చేసాయి. ప్రియమైన దేవుని వర్లరా, ఆలోచించండి. ఒక వ్యక్తి విషయంలో ఎలాంటి పరిస్థితులు దాపరిచాయో ఆలోచించాలి. దేవుడిచ్చిన 60-70 సంవత్సరాల ఈ చిన్న జీవితంలో దేవుడు మనకి ఆయుష్ను కొద్దిగా మాత్రమే ఇచ్చాడు. 60 సంవత్సరాలు, 30 సంవత్సరాలు, 70 సంవత్సరాలు ఇవే ఇచ్చాడు దేవుడు మనకి. ఇచ్చిన ఈ దినాలలో నీ దినాలను వృధా చేసుకుని వెళ్ళిపోతే దేవుడు నిన్ను అడిగే మొట్టమొదటి ప్రశ్న, నా కోసం నువ్వేం చేశావు అనే ప్రశ్నకు ఎవరు ఆన్సర్ చేస్తారు చెప్పండి? ఎవరు సమాధానం చెప్తారు చెప్పండి? ఒకరినొకరు మోసం చేసుకుంటూ ఎత్తుకు పై ఎత్తులు వేసుకుంటూ ఇది ఇలాగన్నాడు అలాగన్నాడు అని చెప్పుకొని వెళ్ళిపోతున్న ఈ క్రైస్తవ సమాజానికి కళ్ళు మూతలు పడిన మరుక్షణమే ఆ దేవుని దగ్గర మనం మోకాళ్ళు వెయ్యవలసిన పరిస్థితి మనకు ఎదురవుతుంది. అప్పుడు దేవుడు అడిగే ప్రశ్నకు నువ్వు సమాధానం ఏం చెబుతావు ప్రియమైన దేవుని వాళ్ళరా? ఇంకా అద్భుతమైన సంగతులు వినాలి. మీ చుట్టుపక్కల ఉన్న వారందరిని పిలవండి. మీరు దేవుడు మీకు ఇచ్చిన ఈ చిన్ని జీవితంలో మీ సమయము అయిపోకముందే, ఈ బొమ్మ కదలికలు ఆగిపోకముందే దేవుడు నీ మీద పెట్టిన పనిని ముగించుకుని నువ్వు వెళ్ళి దేవుని దగ్గరికి మనం వెళ్ళిపోవాలి. అలా వెళ్ళాలి అంటే దేవుడు నీకు అప్పగించిన పనిని బ్రతికుండగానే, ఆరోగ్యం ఉండగానే, బలం ఉండగానే దేవుని పాదాల దగ్గర నీ జీవితాన్ని పడేయాలి. చిన్న ప్రార్థన చేసి ఇంకా అద్భుతమైన సంగతులు మనం విందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, నాయన దైవదాసులను ఎన్నుకొని నాయన అద్భుతమైన సంగతులు మాకు వినిపించండి. మా బ్రతుకులను సరిదిద్దుకుని నాయన మీ కొరకు ఉన్నతంగా బ్రతికే భాగ్యాన్ని మా అందరికి దయచేస్తారని ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున ఈ ప్రార్థన అడుగుచున్నాం పరమ తండ్రి. ఆమేన్. హలో, దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ రెండవ రోజు మొదటి వర్తమానం ద్వారా దేవుడు మనలందరినీ ఆలోచింప చేశారని నమ్ముతున్నాను. మరి మొదటి రోజు చక్కటి సందేశాన్ని మనం విన్నాం. సమయాన్ని సద్వినియోగం చేసుకున్న ఒక వ్యక్తి తన జీవితంలో చిట్ట చివరి క్షణంలో ఎట్లా తనని దేవుడు రక్షకుడిగా స్వీకరించి దొంగగా సిలువెక్కి దొరలాగా పరదేశికి వెళ్ళి